వేణుస్వామి గారితో జాతకం చెప్పించుకోవాలంటే 8 నెలల ముందే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి. 8 నెలలు రోజు వెయిట్ చేస్తే ఆయన డోర్ బయట అప్పుడు దొరుకుతుందో దొరకదో కూడా అవసరం లేదు, మా వాళ్ళే ఫోన్ చేస్తారు. ఓకే, ఓ ఈ ఫెసిలిటీ కూడా మా వాళ్ళే మా నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళే ఫోన్ చేస్తారు. ఓకే, అంతెందుకు ఇప్పుడు నీ దగ్గర నీ మొబైల్ ఉంటే నేను నా అపాయింట్మెంట్ నెంబర్ చెప్తాను, నువ్వు డైల్ చేయి కావాలంటే ఏమొస్తుందో చూడు. నువ్వు ఫోన్ చేయగానే ఆ తర్వాత నాకు తెలిసి 5 సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవచ్చు, 6వ సార్లు లిఫ్ట్ చేసి మెసేజ్ పెట్టండి మేము ఫోన్ చేస్తామని పెట్టేస్తారు. ఎందుకంటే నా పర్సనల్ వ్యవహారము, నా వ్యాపార వ్యవహారాలు, పొలిటీషియన్స్, సినిమా ఇవన్నీ కాకుండా నెలకు ఒక 15 రోజులు నేను సామాన్యమైన జనాలకు ఇస్తున్నా. ఇప్పుడు దీంట్లో నా ఫ్యామిలీ కేటాయించాలి, నా పర్సనల్ వ్యవహారాలు ఉంటాయి, నా వ్యాపారాలు ఉంటాయి. రైట్, నేను ఒక వ్యాపారం, నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటా, ఒక వైన్ షాప్ పెట్టుకున్నా, ఒక పబ్ పెట్టుకున్నా, ఈ మధ్యనే ఆ పబ్ అమ్మేసుకున్నా, షేర్ అమ్మేసుకున్నా, నాకు టైం సరిపోతుంది. అది అంటే ఏమంటారమ్మా, దానికి రీజన్ కూడా ఉంది. ఒకటి ఏమంటారు అంటే జ్యోతిష్యం చెప్పేవాడి జాతకమే బాగుంటే జ్యోతిష్యం ఎందుకు చెప్పుకుంటాడు? ఈ ప్రశ్న ఎవడు అడగకుండా ఫస్ట్ టైం ప్రపంచంలో ఆన్సర్ చెప్పింది నేను ఒక్కడిని. అందుకనే నా లైఫ్ స్టాండర్డ్ చూపించినాకనే నేను జ్యోతిష్యం చెప్తున్నా. దిస్ ఈజ్ మై లైఫ్ స్టాండర్డ్. ఇట్లా బతుకుతా, ఇట్లనే బ్రతుకుతా, ఇట్లా బ్రతికి చూపిస్తా. ఎందుకంటే నన్ను ఆ ప్రశ్న ఎవడు అడగొద్దు. వేణుస్వామి జాతకం బాగాలేక జ్యోతిష్యం చెప్పుకున్నాడు. నేషన్ వాంట్స్ టు నో వేణుస్వామి గారు నెలకు ఎంత సంపాదిస్తారు? రేంజ్ రోవర్లో తిరుగుతున్నారంటే మినిమం దాని సర్వీసింగ్కే 1-2 లక్షల రూపాయలు ఖాళీ సర్వీసింగ్ అవుతాయి. రేంజ్ రోవర్ మెయింటైన్ చేస్తున్నాం 10,000-15,000 తిరుగుతాయి. నేను దాన్ని రోజు వేసుకొని తిరగ కదా, ఆఫీస్ టు ఇల్లు టు ఆఫీసు, అంతకుమించి నేను ఎక్కువ తిరగ కదా. రెండవది సంపాదించేది అంటే నేను సంపాదిస్తే నా భార్య సంపాదిస్తుంది. నా భార్య ప్రముఖ మ్యూజిషియన్, నీకు తెలుసు, వీణ వాయిద్యం ఉన్నది, తను సంపాదిస్తుంది. ప్లస్ నాకు వ్యాపకాలు ఉన్నాయి, నేను మంత్లీ GST కడతా. నేను డబ్బు సంపాదిస్తే ప్రతిదీ నాకు ఒక మార్గం ఉంది. వ్యాపారం, వైన్ షాప్ ఉంది, రియల్ ఎస్టేట్ చేసుకుంటా. అంటే సమాజంలో అన్నిటికీ రెడీగా ఉంటా కాబట్టి నా కష్టం నేను పడతా. నేను అదే చెప్తున్నా, ఇవాళ జ్యోతిషం పని చేయమంటే రేపు మాంసం కొట్టు పెట్టుకుంటే నడిపించుకుంటా, నాకే అభ్యంతరం లేదు. నేను రెడీ, నేను దేనికైనా రెడీ. సో నేను ధైర్యంగా కసితో జాతకాలు చెప్పాలా. కసి అనేది ముఖ్యం. ప్రతి ఒక్కడు నేను కష్టపడి పైకి రాకుండా ఎవ్వడు కాదు. కష్టపడి అనే పదం తీసేయండి, ఓల్డ్. కసితో పైకి వచ్చిన, కసి కావాలి. ఎవడైనా కష్టపడతాడు, కుక్క కూడా కష్టపడతా. అసలు గాడిది టాప్లో ఉండాలి ఫస్ట్. ఎందుకంటే గాడిది పడ్డ కష్టం ప్రపంచంలో ఎవడు పడడు. అందుకని గాడిది పడే కష్టానికి గాడిది టాప్ ఉండాలి, కానీ గాడిది టాప్ ఉండలేదు. సో మనం కష్టపడడం కాదు, కసితో కష్టపడాలి. కసి ఉండాలి జీవితంలో. బయటపడాలి అంటే ఇంతమంది ఆస్ట్రాలజర్స్లో వేణుస్వామికి పేరు వచ్చింది అంటే కసి. అట్లనే మనము ఒక ఫ్యామిలీని, అసలు పెళ్ళి ఎందుకు చేస్తారు మనిషికి అంటే పెళ్ళాం మీద ప్రేమతో డబ్బు సంపాదించడానికి పెళ్లి చేస్తారు. సీరియస్లీ? ఎస్. నిజమైన మొగోడు అయితే పెళ్ళాం మీద, తర్వాత బిడ్డ మీద, కొడుకు మీద, అరే నా కొడుకుకు మంచి జీవితం ఇవ్వాలి, మంచి కారు ఇవ్వాలి అని చెప్పి వాడు కష్టపడతాడు. సో అందుకని పెళ్లి చేస్తారు. ఒక భార్యను సినిమాకి తీసుకుపోవాలంటే బస్సులో తీసుకపోతే నీ అమ్మ నా పెళ్ళాన్ని అందరు చూస్తున్నారు, కారులో తీసుకుపోవాలి నా పెళ్ళాన్ని సినిమాకు అని ఫస్ట్ ఒక కారు కొంటాడు, ఒక చిన్న కారు కొంటాడు, ఆల్టో కారు కొంటాడు. ఏమో నా పెళ్ళాన్ని ఆల్టో కార్లు ఏం తీసుకుపోతాము, ఇంకోటి BMW కారు కొందాము. సో మనము అంటే మనకి ఎంకరేజ్మెంట్. సినిమాలోనేమో ఓకే అంటాము, సినిమాలో వచ్చి హీరోయిన్ వచ్చి హీరోకి చెప్పంగానే సంకలు కుదుకుంటూ వాడు కోటీశ్వరుడు అయితే నమ్ముతావు, నిజ జీవితంలో నమ్మవా? సీరియస్లీ అంటున్నావు. సో మొత్తానికి మీరు మా అక్క కోసం రేంజ్ రోవర్ కొన్నారు ఇప్పుడు, అంతేనా? అంతేనా? అంతే కదమ్మా, సహజం కదా జీవితంలో. అంతకంటే ఏముంటుంది జీవితంలో? ఇప్పుడు నేను డబ్బు సంపాదించక ముందు పారాగాన్ చెప్పులు వేసుకుంటాను 40 రూపాయలు. డబ్బు సంపాదించినాక అచ్చిపప్పీస్ వేసుకుంటాం 3,000 పెట్టి. అట్లనే అంతకుముందు 100 రూపాయల షర్ట్ వేసుకుంటే ఇప్పుడు లెనిన్ షర్ట్ ఒక 2,000 రూపాయలు తీసుకుంటాం. ఓ వాచ్ ఇంత సంపాదించినా నా చేతికి వెంకటేశ్వర వాచే ఉంటుంది. ఇప్పటికి కూడా వెంకటేశ్వర, ఇది 2000 సంవత్సరంలో తిరుపతి టెంపుల్లో కొనుక్కున్న కొండ మీద 2,000 రూపాయల వాచ్, 750 రూపాయల వాచ్ ఇప్పటికి నా చేతిలో ఇదే ఉంటుంది. వెంకటేశ్వర ఉంటాడు, ఇక్కడ వెంకటేశ్వర ఉంటాడు, ఇక్కడ వెంకటేశ్వర ఉంటాడు. వెంకటేశ్వరలోనే డైమండ్స్ వచ్చాయి ఎక్కువ. ఇవి ఏడీలు అమ్మా, ఇవి ఏడీలు, అమెరికా డైమండ్. ఇది ఒక్కొక్క డైమండ్ 25 రూపాయలు, 25 రూపీస్ ఈ డైమండ్స్.